ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే, చాలామంది నాకు కామెంట్ చేసి అడుగుతున్నారు. కొత్తగా ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఎంత అమౌంట్ ఉండాలి అని అడుగుతున్నారు. మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నట్లయితే మీరు ఎక్కువ అమౌంట్ పెట్టకండి. మీ దగ్గర ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఉన్నట్లయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేగాని ఇన్వెస్ట్ చేసిన డబ్బులతోనే ట్రేడింగ్లోకి రాకండి. ట్రేడింగ్ స్టార్టింగ్ మీరు చేయాలనుకున్నట్లయితే మినిమం ఒక 10,000 పట్టుకోండి. 10,000 కంటే ఎక్కువైతే మాత్రం పట్టుకోకండి. అలాగని 1000, 2,000తో మాత్రం చేయకండి ట్రేడింగ్. మినిమం ఒక 10,000 పెట్టుకోండి. 10,000తో మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్ చేయకండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అవి ఉన్నాయి కదా, అందులో చేయకండి. అందులో ఏంటంటే 10,000తో 1000, 2,000 వచ్చేస్తనేసి రోజు అనేసి చాలామంది తమ్నెల్స్ పెడుతుంటారు యూట్యూబ్లో. వాటిని చూసి మోసపోకండి. అది ఒకసారి వస్తుంటాయి కానీ అన్ని రోజులు రావు. ఒకసారి వస్తే 10 రోజులు పోతాయి. అందులో పోగొట్టుకున్నాడు తప్ప ఇప్పుడు కొంచెం బాగుపోయినాడు ఒకడు లేడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్టాక్స్లను బై చేసుకోండి ప్రతిరోజు కూడా. మీరు ఏం చేస్తారంటే స్టాక్స్ చూడండి, నిఫ్టీ 50లో చూడండి. ఇక్కడ నిఫ్టీ 50 ఒక 50 కంపెనీలు ఉంటాయి ఇందులో. అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను. ఇది ఏంటంటే అన్ని సెక్టర్లు కలిపి ఉంటాయి ఇందులో అనమాట. అంటే టాప్ 50 కంపెనీస్ ఇందులో ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఉంటాయి. ఎస్బీఐ, స్టేట్ బ్యాంకు, విప్రో, హెచ్డిఎఫ్సి లైఫ్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, సన్ఫార్మా, మారుతి, ఇలా పెద్ద పెద్ద కంపెనీలు అనమాట. అన్ని సెక్టర్లు కలిపి ఇందులో ఉంటాయి. ఇందులో ప్రతిరోజు ఏదో ఒక సెక్టర్ బాగుంటుంది అనమాట. ఇందులో మీరు ప్రతిరోజు కూడా ఇందులోనే మీరు ఎంట్రీ తీసుకోండి. ఏ స్టాక్ బై చేయాలని ఇందులోనే చేసుకోండి. మీ దగ్గర ఒక 10,000 పెట్టుకోండి. 10,000కి ఎన్ని షేర్లు వస్తే అన్ని షేర్లు అనమాట. మీరు ప్రతిరోజు అలా చేసుకుంటే మీకు ఇందులో బాగుంటాయి అనమాట. మీకు ప్రతిరోజు ఇందులో ఏదో ఒక సెక్టర్ బాగుంటుంది. నేను ఇందులో ప్రతిరోజు కూడా ఒక స్టాక్ అనేది ఇందులోనే ఇస్తాను సెలెక్ట్ చేసి. ఈ నిఫ్టీ 50లో స్టాకే నేను ప్రతిరోజు ఒకటి పెరిగేది ఒకటి పడేది మొత్తం 2 స్టాక్స్ పెడతాను అనమాట. ఆ స్టాక్స్ చూసుకొని మీరు ప్రతిరోజు కూడా మీరు ఈక్విటీలో చేసుకున్నారనుకోండి, మీరు మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండొచ్చు. ఎక్కువ రోజులు ఉంటే మీకు ఉపయోగం ఏంటంటే, ఎక్కువ రోజులు మీకు ఉంటే మీరు ఏం తప్పులు చేస్తారో మీకు తెలుస్తుంది అనమాట. అంతేగాని ఒకే రోజు వచ్చి మీరు ఆప్షన్స్లో చేశారనుకోండి, మీరు ఏ చిన్న తప్పు చేసినా మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోతాయి. మనకి అనిపిస్తుంది ప్రతిరోజు ఫస్ట్ ఒకటి 2 రోజులు డబ్బులు రాగానే మార్కెట్ అయితే ఇంతే కదా అనిపించేసి మనం ఎక్కడైనా డబ్బులు తెచ్చేసి మనం మార్కెట్లో పెడతాం. మనకు 1-2 రోజులు బాగానే వస్తాయి, కానీ అక్కడ నుంచి మళ్ళీ పోవడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు కొత్త అయితే మాత్రం ఇంట్రాడే చేయకండి. ఇంట్రాడే చాలా రిస్క్. అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, మీరు ఒక వారం లేదా ఒక 10 రోజుల వరకు ఒక స్టాక్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక వారం 10 రోజులు టైం ఇచ్చారనుకోండి, అది ఎంత కొంత పెరుగుతుంది. అంతేగాని ప్రతిరోజు పెరగాలంటే పెరగదు. స్టాక్ ఎక్కువ మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం టైం ఇచ్చారనుకోండి, మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అలా చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది, కానీ మనకి ప్రాఫిట్స్ అనేవి తక్కువ వస్తాయి. కానీ మనకి రిస్క్ అనేది ఉండదు అనమాట. డబ్బులు పోయే ఛాన్స్ ఉండదు. అందులో మీరు తీసుకునేవి కూడా ఈ నిఫ్టీ 50 స్టాక్స్ ఉంటాయి కదా, ఇందులోనే తీసుకోండి. స్వింగ్ ట్రేడింగ్ కూడా ఇందులోనే తీసుకోండి. ఒకవేళ మీకు డబ్బులు ఒక 2 రోజులు లేట్ అయినా సరే మీ డబ్బులు ఎటు పోవు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఎంతసేపు ఉంటాయి అలా ఉంటాయి అనమాట. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కాబట్టి మీకు డబ్బులు పోయే ఛాన్సెస్ లేదు. మీకు ప్రాఫిట్ వస్తేనే ఎగ్జిట్ అవుతారు. ఒక లాస్ ఉందనుకోండి, ఒక 2 రోజులు లేట్ అయింది అనుకోండి, అందులో ఉంచేస్తారు, మీకే నష్టం లేదు. కాబట్టి మీరు ఆప్షన్స్లోనూ అంటే తక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి కదని చెప్పి ఆప్షన్లోకి వెళ్ళకండి. అలా చేయండి. అంతే. ఒకవేళ మీరు ఇంట్రాడే చేయాలనుకుంటే డైలీ మాత్రం మీరు స్టాప్ లాస్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ ఈ 2 కంపల్సరీ. ఇదేంటంటే స్టాప్ లాస్ ఏం చేస్తారంటే, మీరు 10,000 పెట్టారనుకోండి రిస్క్ మేనేజ్మెంట్, ఒక 1% కంటే ఎక్కువ పోకూడదు. 10,000 అవనే, ₹1,00,000 అవనే. ఒక 10,000 పెడితే మీరు అందులో ఒక ₹100 పోయిందనుకోండి, ఇంకా ఆ రోజు ట్రేడ్ అనేది ఆపియాలి. మీరు కొన్న షేర్లు అనేది అమ్మేయాలి. అమ్మేసి ఇంకా చూడకూడదు అది ఏమైందని ఇంక చూడకండి. అది మొబైల్ అయితే మొబైల్, కంప్యూటర్ అయితే కంప్యూటర్ క్లోజ్ చేసిండి. ఇంకా సిస్టమ్ క్లోజ్ చేసిండి. ఇంకా ఆ రోజు మళ్ళీ ఆ స్టాకు మళ్ళీ నేను అమ్మేసిన తర్వాత మళ్ళీ పెరిగిందా పడిందని చూడకండి. చూస్తే అది కంపల్సరిగా మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ పెరిగే ఉంటుంది. చాలాసార్లు అలాగే జరుగుతుంది. మీరు అది చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది మరుసటి రోజు, ఈసారి అలాగ అవ్వకూడదు, ₹100 లాస్ అయినా పర్లేదు, 200 లాస్ అయినా పర్లేదు, ఈసారి 100, ఎందుకంటే మళ్ళీ పెరుగుతుంది కదా అనేసి చిన్న ఆశ ఉంటుంది అనమాట. ఒకేసారి మీకు మొత్తం పోతుంది. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే, మీరు ₹100 లాస్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మన అలాగే కదా తీస్తాం, ఈరోజు అలా చేయకూడదు, కొంచెం వెయిట్ చేద్దాం మళ్ళీ పెరుగుతుందని చెప్పి అలా చూస్తారు. తర్వాత 200 లాస్ వెళ్తుంది, తర్వాత 300 లాస్ వెళ్తుంది, తర్వాత 500, తర్వాత ₹1,000. ఒకసారి 10% కూడా లాస్ వచ్చేస్తుంది. అప్పుడు 10,000లో 10% లాస్ అంటే ఒక ₹1,000 పోయిందనుకోండి, 10,000లోనో ₹1,000 ఒకే రోజులో పోద్ది. అదే మీరు ₹1,00,000 పెట్టుంటే 10,000 ఒకే రోజులో పోద్ది. చాలాసార్లు ఇలాగే జరుగుతుంది. మీరు అందుకే స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోవాలి. పోతే పోను ఎన్నిసార్లు స్టాప్ లాస్ ఇట్టాను, మీరు స్టాప్ లాస్ పెట్టడం మాత్రం మానకండి. స్టాప్ లాస్ అంటే ఒక ₹100 ఒక 1% పోయేటట్టు పెట్టుకోండి. అంతకంటే పోయిందనుకోండి, ఇంకా ట్రేడ్ అనేది వదిలేయండి. ఇంకా ఆ రోజు ట్రేడ్ తీసుకోకండి. మీకు డైలీ ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, రోజుకి 2 ట్రేడ్లు తీసుకోండి అంతే. అంతకంటే ఎక్కువ తీసుకోకండి. 2 ట్రేడ్లు ఎప్పుడు తీసుకుంటారో తెలుసా?
ఉదయం 9:15 నుంచి 9:30 తర్వాత 10:30, 11 ఈ లోపే ఉండండి. ఒక ట్రేడ్ తీసుకోండి అంతే. ప్రాఫిట్ అయితే ఆ రోజు లాస్ వచ్చినా సరే ఒక ట్రేడే. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఇంకొక చేయాలనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మధ్యాహ్నం 2 తర్వాత మళ్ళీ చూసుకోండి. అప్పుడు మంచి ఎంట్రీ దొరుకుతుంది. అప్పుడు ఇంకో ఎంట్రీ తీసుకోండి. అదే ఉదయం లాస్ వచ్చిందనుకోండి, ఈరోజు లాస్ వచ్చింది కదా, మళ్ళీ ఇంకో మధ్యాహ్నం నుంచి 2 గంటలకి బాగుంటుంది మూమెంట్, అప్పుడు మళ్ళీ లాస్ని కవర్ చేసేద్దామని చెప్పేసి మళ్ళీ 2 గంటలకి ఎంట్రీ తీసుకోకండి. ఇవి ఫస్ట్ పోయింది కూడా మళ్ళీ రెండు సార్లు పోద్ది. ఉదయం పోద్ది, సాయంత్రం కూడా పోద్ది. అందుకే మీరు రోజుకి ఒక ఎంట్రీ తీసుకోవాలి. అసలు రూల్ అయితే మాత్రం ఒకటే తీసుకోవాలి, ప్రాఫిట్ అవని లాస్ అవని. అంటే మనకి పోతే 100 రూపాయలు పోవాలి, వస్తే 200 రావాలి. అంటే 1:2, 1:3 అలా రావాలి. మనం పోయేటప్పుడు తక్కువ పోవాలి, వచ్చేటప్పుడు ఎక్కువ రావాలి. అలాగని ఇంట్రాడేకి ఎక్కువ ఆశించకూడదు. మనకి ఒక 100 రూపాయలు పోయినప్పుడు పోతే పారలేదు అనుకున్నప్పుడు 200 లాభం వచ్చింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోవాలి. అంతకన్నా ఎక్కువ వస్తుందని మనం అలా చూసుకున్నాం అనుకోండి, ఆ వచ్చిన 200 కాస్త మళ్ళీ జీరో అయిపోద్ది. జీరో అయిపోయి మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోద్ది. ఇంట్రాడే ఎప్పుడు కూడా మన ప్రాఫిట్లో ఉంటూ వెంటనే బుక్ చేసుకోవాలి. ఇంకా అలా పెరుగుతుంది కదా అని చూసుకోకుండా ఉండకూడదు. ఒకసారి మీరు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అదేంటంటే 2%, 3%, 5%, 10% కూడా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీకు పెరుగుతుంది అనిపించినప్పుడు ఏం చేయాలంటే స్టాప్లో ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎగ్జిట్ అవ్వకూడదు. మీరు ఎంతవరకు వెళ్తే అంతవరకు చూసుకొని వెళ్ళాలి. అంతేగాని అలా స్టాప్లెస్ పెట్టకుండా పెరుగుతుంది కదా, ఇంకా 2% వచ్చింది, 3% వచ్చింది కదా అనేసి అలా వదిలేసామనుకోండి, ఎన్ని రోజులు అలా వెళ్ళదు. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి అలా జరుగుతుంది. ఒక్కొక్క దాంట్లో ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కానీ ప్రతిరోజు అలా జరుగుతుందని మీరు వచ్చిన ప్రాఫిట్ని మాత్రం బుక్ చేసుకోకుండా ఉండకూడదు అనమాట. మెయిన్ ప్రాఫిట్ బుక్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎంట్రీ తీసుకోవడం కాదు, ప్రాఫిట్ బుక్ చేయడం తెలియదు. చాలాసార్లు గమనించి ఉంటారు చాలామంది తెలిసిన వాళ్ళు. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వరు. అదేంటంటే ప్రాఫిట్ అనేది మళ్ళీ లాస్ అయిపోతుంటుంది, వచ్చింది పోతుంటుంది. ఆ ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా ప్రతిరోజు ఓన్లీ స్టాక్సే చేయండి. మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు. ఒక అవసరమైతే స్టాక్స్లో కూడా ఆప్షన్స్లో చేయొచ్చు, అందులో కూడా చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కంటే స్టాక్ ఆప్షన్స్ కొంచెం బెటర్ అనమాట, అందులో కూడా ట్రై చేయొచ్చు. ముందు మాత్రం ఈక్విటీలో చేసుకోండి, ఓన్లీ స్టాక్స్ బై చేయడం, సెల్ చేయడం, ఇది మాత్రం చేయండి. అలా చేస్తే మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండొచ్చు. ఎక్కువ రోజులు ఉన్నారంటే మీకు ఎక్కువ మార్కెటే నేర్పుతుంది, ఇంక మీకు ఎవరు నేర్పవసరం లేదు. ఈ విధంగా చేసుకుంటే మీరు మార్కెట్లో ఉండొచ్చు అనమాట. కానీ మీరు మినిమం 10,000 మాత్రం పెట్టండి స్టార్టింగ్ మాత్రం, ఎవరైనా కొత్త వాళ్ళు ఇస్తే మాత్రం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.